హాయ్. పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుంది కదా ఓజీ, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగుంటుందని అనుకుంటున్నాం, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో మూవీస్ చేయలేమని టాక్ అయితే వినిపించింది. ఇదే ఫ్యాన్గా ఆయన స్క్రీన్కి దూరం అవుతే మీ ఒపీనియన్ ఏంటి? ఏమైనా ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవుతాం, ఫ్యాన్స్ కదా, పక్కా ఫీల్ అవుతాం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు కదా, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్. ఓకే. గబ్బర్ సింగ్లో మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? కామెడీ, మ్యారేజ్ సీన్. మ్యారేజ్ సీనా? అంటే నువ్వు చల్లగుండా నేను చల్లగుండా కదా. ఓకే. ఆయన నెక్స్ట్ ఇప్పుడు మాస్ మూవీ తీస్తున్నారు, ఆయన ఇలా మాస్ కంటిన్యూ అవుతే బాగుంటుందా, క్లాస్ చేస్తే బాగుంటుందా? మాస్ కంటిన్యూ అయితే. మాస్ కంటిన్యూ. ఓజీ మూవీ ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ మన టాలీవుడ్లో ఒక బ్రేక్ కదా, అది క్రాస్ చేసే అవకాశం ఉందా? అనుకుంటున్నా క్రాక్ చేస్తాను. వన్ వాటిలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? బెస్ట్. హాయ్. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా సూపర్ హిట్ అవుద్దాను. అది ఇంకా రావడానికి లేట్ అవ్వచ్చు, కానీ బాగుంటుందని టాకు. మనం చూసుకుంటే ఓజీ నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ అయినాయి కదా, చూసారా? చూశాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయి. బాగున్నాయి. సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి రివ్యూలు చెప్పిన ఆయన ఇప్పుడు ఆయనే డైరెక్షన్ చేస్తున్నారు. ఇదే ఫ్యాన్, ఒక ఫ్యాన్ డైరెక్టర్ల గురించి అంత పెద్ద నాకు తెలియదు. ఓకే. అంటే ఒక ఫ్యాన్ ఒక హీరోని ఎలా చూపించే అవకాశం ఉంది? నాకు తెలిసి బాగా కొంచెం మాస్గా ఆ టైప్ ఉంటుందని. ఆయన రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో నేను మూవీస్కి దూరం అవుతానని చెప్పారు, కొంచెం గ్యాప్ ఇస్తానంటున్నారు. ఆ గ్యాప్తో మరి ఫ్యాన్స్ అందరూ అప్సెట్ అయ్యే అవకాశం ఉందా? అది అవ్వచ్చు అన్న, ఎందుకంటే ఇంకా మళ్ళీ చూడలేరు కదా ఎక్కువ సినిమాల్లో, అందువల్ల. ఓకే. కానీ ఈ సినిమా అయితే నాకు తెలిసి కంప్లీట్ అయిపోయిన తర్వాతే అవ్వచ్చు. ఓజీ వన్ వాటిలో మన ఇండియా మన టాలీవుడ్ రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? అవుద్దని అవుద్ది. నెక్స్ట్ ఓజీ నుంచి మీరు ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? ఇంకా నెక్స్ట్ టీజర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. టీజర్స్ కోసం చాలామంది మాకు రిలీజ్ తొందరగా అవుతేనే బాగుంటుంది అంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి? కానీ అది లేట్ అవ్వద్దు కదన్న, ప్రస్తుతానికి పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లేట్ అవ్వచ్చు. ఓకే. అందులో హీరోయిన్ పోస్టర్ గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు, మరి మీరు వెయిట్ చేస్తున్నారా? మాకంత హీరోయిన్లు పర్లేదు లేను, ఓన్లీ పవన్ కళ్యాణ్. ఓన్లీ పవన్ కళ్యాణ్ హీరో. వన్ వాటిలో పవన్ కళ్యాణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్. సూపర్ స్టార్. ఆయన మల్టీ స్టారర్ మూవీ చేస్తే ఏ హీరోతో చేస్తే బాగుంటుంది? మల్టీ స్టార్ కింద అయితే నాకు తెలిసి మెగాస్టార్లో వాళ్ళు చేసుకుంటాము. హాయ్ బ్రో, టాలీవుడ్ నుంచి ఇప్పుడు ఓజీ మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఓజీ అయితే పక్కా 2 parts ఉంది బ్రో. ఫస్ట్ పార్ట్కి అయితే మినిమం 500 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 500 to 700 crores. క్రోర్స్. ఓకే. మన టాలీవుడ్లో ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఓజీ పార్ట్ 2తోనైతే రికార్డ్ చేసి అంటే బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది బ్రో. ఎందుకంటే ఫస్ట్ హరిహర వీరమల్ వస్తుంది, అది కూడా 2 parts ఉంది. దాంతో పవన్ కళ్యాణ్కి అంటే పాన్ ఇండియాలో క్రేజ్ పెరిగింది అనుకో, ఓజీతోని సింపుల్గా రికార్డ్ కొట్టచ్చు బ్రో. ఓకే. మనం చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో స్క్రీన్కి దూరం అవుతానన్నారు, ఇదే ఫ్యాన్గా నీ ఒపీనియన్ ఏంటి? స్క్రీన్కి దూరమైనా కానీ రిలీజ్ సినిమాలు రిలీజ్ చేసినా చాలు బ్రో. అది అంటే స్క్రీన్ మీద అవుపడ్డా చాలు, స్క్రీన్ మీద అవుపడ్డా చాలు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఓజీ తర్వాత ఆయన కెరియర్ ఎలా మారుతుంది అనుకుంటున్నాం? ఆఫర్స్ చాలా వస్తాయి కానీ రిజెక్ట్ చేస్తారు, ఆయన రిజెక్ట్ చేస్తాడు. ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా ఏపీకి. మనం చూసుకుంటే మూవీ అది ఆయన ఒక సక్సెస్ కొట్టిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది, ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ అవుతారు ఈ మూవీతో? డిప్యూటీ సీఎం మూవీ అంటే ఒక రేంజ్లో ఉంటుంది బ్రో, ఇక పక్కా. ఎందుకంటే అలా ఎలక్షన్లో గెలిచినాక పవన్ కళ్యాణ్ ఇంకా సౌత్లో నార్త్లో కూడా బాగా ఫేమస్ అయిండు. మోడీ కూడా పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో పోవడం చూసినాం, చాలా ఫేమస్ అయింది. మనం చూసుకుంటే సేమ్ టైంలో పుష్ప కూడా వస్తుంది కదా, ఈ 2 మూవీస్లో ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నాను? పుష్ప ఓజీ అయితే ఈ ఇయర్ రాదు బ్రో, ఈ ఇయర్ హరిహర వీరమల్ ఫిక్స్ చేసిళ్ళు. ఓజీ అయితే నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది ఒకవేళ వస్తే ఏది ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు? ఎక్కువ అంటే ఓవర్సీస్గా పుష్ప వస్తుంది, కానీ స్టేట్లో అయితే హరిహర వీరమల్ వస్తుంది. ఎందుకంటే ఆంధ్రాలో చాలా మంది అగనెస్ట్గా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారు, అంటే ఇప్పుడు చాలా మంది అగనెస్ట్ అయ్యిళ్ళు కాబట్టి ఓజీ హరిహర వీరమల్కి వస్తుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. ఇప్పటికైతే మొన్న గెలిచిండు కదా ఎలక్షన్స్లలో, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆ సినిమాలకి, మస్తు చేస్తాడు అన్న, ఇచ్చి వాడేస్తాడు ఈసారి ఓజీ. గ్లిమ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా అనిపించినాయి? అన్న చాలా బాగున్నాయి అన్న గ్లిమ్స్.
మరి పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో సినిమాలు తీయనంటున్నారు కదా, అలా ఏం లేదన్న, తీస్తారన్న, పక్కా తీస్తారు, అట్లా ఏం లేదు. మరి గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా, మరి గ్యాప్లో మరి ఎలా ఉంటుంది ఫ్యాన్స్? వస్తుందన్న, ఎప్పుడు ఆయన హీరోనే, స్టారే ఎప్పుడు ఆయన. ఎప్పుడు స్టార్. ఓకే, ఓజీ కోసం మీరు అందరూ వెయిట్ చేస్తున్నారా? నా వెయిటింగ్ అప్పటి చాలా. ఇప్పుడు మీరు స్కూల్ కదా, స్కూల్ ఒకవేళ బంక్ కొట్టి వెళ్ళే అవకాశం ఉందా ఓజీ సినిమాకి? వెళ్తామన్న. ఓకే, పవన్ కళ్యాణ్ గారి మీద నీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన చాలా మంచి లీడర్, మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి సినిమాలు కూడా మంచిగా ఇస్తాడు. ఆయన ఇప్పటికి ఎన్నో మూవీస్ చేశారు కదా, అందులో నీ ఫేవరెట్ మూవీ ఏంటి? నాదా సర్కారే వాడపాట. మహేష్ బాబు సినిమాలు కట్ చేసినావు, అది చేస్తావు. నెక్స్ట్ ఓజీలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ రా. హాయ్ బ్రో, టాలీవుడ్ నుంచి ఇప్పుడు మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, అలాగే ఓజీ కూడా. వీటిల్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప 2. ఎలా ఉండిపోతుంది అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా? అంటే ఫ్యాన్ కదా, ఇంకెలా ఉన్నా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. అల్లు అర్జున్ ఫ్యానా? బాయ్ కొంచెం వైడ్ అయ్యి మనోడు షర్ట్ మీద కూడా అదే ఉంది. ఓకే, మనం చూసుకుంటే ఈ లోగో సంబంధించి మెయిన్ అల్లు అర్జున్ గారి మీద సోషల్ మీడియాలో ఈ మధ్యన బాగా వైరల్ అయితే అవుతున్నాయి కంటెంట్స్. అదే అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వెళ్ళారు. నువ్వు ఫ్యాన్ కాబట్టి దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే అలాగా చేయడం కూడా ఫ్యాన్స్కి కొద్దిగా హర్ట్ అవుతాం, కానీ ఇంకా ఏమైనా కానీ పెద్ద హిట్ అవ్వదని అనిపిస్తుంది. కానీ ఫ్యాన్స్ అయితే హిట్ చేస్తారు అనుకుంటున్నా. మనం చూసుకుంటే సినిమా ఈ నెల ఆగస్ట్ నెలలో రావాలి, ఇప్పుడు రానున్న నెలలో, కానీ అది డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ అయింది. దీని వెనకున్న కారణం ఏంటి అనుకోవచ్చు? కారణం ఏమనేది నాకు తెలియదు. అంటే మొన్న ఇవి గొడవలన్నీ అవనాయి కదా, దానివల్ల పోస్ట్ పోన్ చేస్తారేమో అనుకుంటున్నా. మనం చూసుకుంటే కావాలనే పోస్ట్ పోన్ అయింది అనుకోవచ్చు. అంటే మెగా ఫ్యాన్స్కి భయపడే సినిమా పోస్ట్ పోన్ అయిందా? లేదు, అలా అని కాదు, ఏమో నాకు కూడా అంత ప్రెజెంట్ తెలియదు. అల్లు అర్జున్ గారు పుష్ప నుంచి సాంగ్ 1, 2 కూడా రిలీజ్ అయింది కదా, ఈ 2 సాంగ్స్లో మీకు ఏది బాగా నచ్చింది? వన్ టైటిల్ సాంగ్ పుష్పరాజ్. నెక్స్ట్ ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు పుష్ప నుంచి? ఎటువంటి అప్డేట్ అంటే నెక్స్ట్ సాంగ్ ఏదన్నది. ఓకే, మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది ఓజీ మూవీ కూడా వస్తుంది కదా, ఈ 2 మూవీస్లోని ఏది ఎక్కువ కలెక్ట్ చేసే అవకాశం ఉంది? లైక్ ఓజీ అనుకుంటున్నా. ఓజీ. నెక్స్ట్ ఆఫ్టర్ కెరియర్ ఎలా ఉంటుంది ఆఫ్టర్ పుష్ప? ఎలా ఉంటుంది అనేది ఆ సినిమా బట్టి డిసైడ్ అవుతుంది కదా. హాయ్ అన్న, ఇప్పుడు టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, ఓజీ, అలాగే చూసుకుంటే వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? అంటే నా మైండ్ సెట్ ఎట్లంటే ఒక మూవీ అని కాదు, ఒక హీరో అని కాదు, మూవీ స్టోరీస్ బాగుండాలి, అండ్ ఆల్సో డైరెక్షన్ గురించి కానీ ఒకటని కాదు. సో టోటల్గా ఒక సినిమాని చూసి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం ఒక టికెట్ పెట్టి ఒక 200, 250 పెట్టి పీవీఆర్కి వెళ్ళినా, ఒక 50 రూపీస్ తక్కువ గోకుల్ థియేటర్ ఎట్లా పోయినా కూడా అందరికి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. సో మూవీస్ అన్నిట్లో జనాలకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలి అనేది నా ఒక ఏమంటారు ఉద్దేశం. మనం చూసుకుంటే అన్ని మూవీస్ అన్నది మనం అయితే చూడలేం. అంటే అట్లీస్ట్ నువ్వు చూస్తావు కానీ ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే చూడరు. మీ ఒపీనియన్లో ఈ అన్ని మూవీస్లో ఏ మూవీ ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? సో పుష్ప, దేవరా, ఓజీ ఈ మూడిట్లో అన్న నేను మామూలుగా ఏం చేస్తాను అన్న. ఓకేనా? ఓకే అన్న, ఆ మూడు సినిమాల్లో ఎత్తుకుంటే నాకు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దేవరా. ఓకే, ఎన్టీఆర్ గారు ఆ సినిమాలో ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి? రియల్లీ మాస్. నాకైతే అసలు దీంట్లో ఎప్పుడైనా గ్లిమ్స్ వదిలినప్పుడు కానీ సో రియల్గా కత్తి పట్టుకుని ఎర్ర సముద్రం డైలాగ్ కానీ ఏది అన్నీ సూపర్ అసలు. మనం చూసుకుంటే నెక్స్ట్ అదే మూవీ నుంచి మీరు ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు? దేవరా. సో ఎప్పుడు ఒకవేళ ఏదైనా టీజర్ లాంచ్ కానీ లేదంటే ఒకవేళ ఎట్లాంటి అంటే క్యారెక్టర్స్ ఎవరు ఎలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు, సో అలాంటి అప్డేట్స్ ఇస్తే కూడా విల్ బీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్న. టాలీవుడ్ నుంచి మూవీస్ వస్తున్నాయి కదా, పుష్ప, దేవరా, గేమ్ చేంజర్, వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? పుష్ప 2. వై పుష్ప 2 ఎలా ఉండబోతుంది? అంటే ఇష్టమైన హీరో, మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా, ఐకానిక్ స్టార్. మనం చూసుకుంటే మూవీ ఆగస్ట్లో రావాలి కదా, డిసెంబర్ వరకు పోస్ట్ పోన్ అయింది. ఇదే ఫ్యాన్గా మీ ఒపీనియన్ ఏంటి? పోస్ట్ డిసప్పాయింటింగ్. చూసుకుంటే మెగా ఫ్యాన్స్ అందరికీ భయపడే నిజంగా పోస్ట్ పోన్ అయిందా మూవీ? అట్లానే లేదు,
ఓకే. జస్ట్ నార్మల్గా ఉండొచ్చు కదా. మనం చూస్తే ఫస్ట్ సాంగ్ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది, మీకు బాగా ఏ సాంగ్ నచ్చింది? సామి. నా సాంగ్. నెక్స్ట్ అందులో అల్లు అర్జున్ గారి క్రేజ్ ఎలా ఉండబోతుంది ఆఫ్టర్ పుష్ప? చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎన్నో మూవీస్ చేశారు, అందులో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? ఆర్యా 2. ఆర్యా 2. నెక్స్ట్ అయిన పుష్ప తర్వాత ఒక జానర్స్లో మూవీస్ తీయచ్చు అంటే ఆర్యా టైప్ మూవీస్ తీస్తే బాగుంటుందా, పుష్ప 1 టైప్ మూవీస్ తీస్తే బాగుంటుందా? ఆర్యా 2లానే బాగుంటుంది. ఆర్యా 2లానే. కానీ లవర్ బాయ్ కష్టం. లవర్ బాయ్లోనే బాగున్నాడు కొంచెం. ఓకే. మనం చూసుకుంటే పుష్పలోని అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ మీద చూసుకుంటే చాలామంది ఇన్స్పైర్ కూడా అయ్యారు ఆ రేంజ్కు క్రియేటివ్. నెక్స్ట్ మూవీతో కూడా ఏదైనా మెసేజ్ ఇచ్చే అవకాశం ఉందా పబ్లిక్కి? ఆబ్వియస్లీ ఉంటుంది. మీరు చూస్తారా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ? వెళ్తా. ఆల్రెడీ అన్న వాళ్ళు అనుకున్నారు వెళ్దామని, వెళ్తున్నాం ఆల్రెడీ. ఓకే. 1 వార్డ్లో పుష్ప ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది? 10 crores. ఓకే, థ్యాంక్ యూ.